అక్రమంగా పాఠ్య పుస్తకాన్ని పాఠశాలలో అమ్మటం, విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించి పాఠ్య పుస్తకాలు అమ్మటం, అధిక ఫీజులు వసూలు చేయటం, విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేయటం, విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించి పాఠ్య పుస్తకాలు అమ్మటం, విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించి పాఠ్య పుస్తకాలు అమ్మటం, సీజ్ చేయాలి చైతన్య పాఠశాలను వెంటనే సీజ్ చేయాలి అధిక ఫీజులు వసూలు చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాలను వెంటనే చర్యలు తీసుకోవాలి శ్రీ చైతన్య పాఠశాలలపై వెంటనే పాఠ్య పుస్తకాలు అమ్మటం, విద్యా హక్కు చట్టాన్ని ఇదేమి స్కూల్లో ఇవేమి స్కూళ్ళు, దొంగల స్కూళ్ళు, దోపిడీ స్కూళ్ళు, ఇవేమి స్కూళ్ళు ఇవేమి స్కూళ్ళు, చట్టాన్ని ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేయటం, విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేయటం, ఎంఈఓ గారు వస్తారు, ఎంఈఓ గారితో మాట్లాడతారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిని సార్, ఇందుకూరుపేట మండల ఎంఈఓ గారు సార్ ఇక్కడ 6 మైల్ దగ్గర శ్రీ చైతన్య స్కూల్ దగ్గర మేము ధర్నా చేస్తూ ఉన్నాం. ఇక్కడ పాఠ్య పుస్తకాలు అమ్ముతూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ ఫీజులు సంబంధించి మేము ఎస్ఎఫ్ఐగా జిల్లా కమిటీగా ఇక్కడ ధర్నా కూర్చో ఉన్నాం. మీరు ఇక్కడికి దయచేసి రావాలనేది. సార్ అదే సార్, విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారి ఎవరన్నా ఉంటే పంపించండి సార్. సార్ అవును సార్, ఇక్కడ దాదాపు ప్లే క్లాస్కే 3,500 రూపాయలు ఈరోజు పాఠ్య పుస్తకాలు అమ్ముతూ ఉన్నారు. ఎంఈఓ వెంటనే ఎంఈఓ గారు రాకపోవటం, ఇవేమి స్కూళ్ళు మీకు తెలుసు బ్యాంకులకు సంబంధించి దాదాపు ఒక స్టూడెంట్ అనే బ్యాంక్ ఇచ్చిన తర్వాత దాదాపు 3.5 గంటల సేపు జరిగింది. సఫిషియెంట్ బ్యాంకులు లేవు, ఉన్న వ్యాన్లు కూడా అంతంత మాత్రంగానే నడుస్తూ ఉన్నాయి. అనేది తప్పు. బుక్స్ అట్లాగే ఫీజుకి సంబంధించి అవి చూసుకోవాలని అయినా 2 రోజులు ఏదో 1 వారం రోజులు టైం తీసుకుని ఆ వ్యాన్లో ముందు సెర్చ్ చేయొచ్చు. పిల్లలు కొత్త వాళ్ళు కదా, మా తప్పులో ఉన్నారు, అందువల్ల బాగుంది. మనకైతే సఫిషియెంటే ఉన్నారు వ్యాన్లు. ఖచ్చితంగా రూట్ ఒక స్టూడెంట్ ఎక్కిన తర్వాత దాదాపు 3 గంటల సేపు జర్నీ పడుతుంది. అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు. కొత్త పిల్లలు కొత్త రూట్ రావడం వల్ల పిల్లలకి అడ్రస్ చెప్పడానికి రావట్లేదు. అంతకుమించి ప్రాబ్లం లేదు. ఏమైనా అక్కడ సమస్యలు ఏదన్నా ఉంటే ముందు సెర్చ్ చేయొచ్చు. అలాగే కనీసం బిల్డింగ్కి ఫైర్ పర్మిషన్ తెలుసు, మీరు చెప్తే అట్లా మా చెక్ చేశారు కానీ పర్మిషన్ ఇవ్వలేదు. మా కాడ నేను డిఓ గారు కాడ మేము అన్నీ కలెక్ట్ చేసాం. అంటే అదేమైనా ఉంటే మీరు ఒకసారి చూసుకోండి. అలాగే ఒకసారి మా దృష్టికి సమస్యలు రాకుండా మీరు చేసి అది క్లియర్ చేసుకోండి. నా పేరు నరేంద్ర, ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ప్రస్తుతం ఈరోజు ఏదైతే ఇందుకూరుపేట దగ్గరలో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల ఏదైతే ఉందో ఇక్కడ ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో. ఏవైతే ఈరోజు విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేయటం, అలాగే ఇక్కడ పాఠ్య పుస్తకాలు అధిక ఫీజులతో ఈరోజు అమ్మకాలు చేయటం అనేది సిగ్గుచేటుగా ఈరోజు ఎస్ఎఫ్ఐగా తెలియజేయడం జరిగింది. అలాగే ఏవైతే ఈ యొక్క పాఠశాలకు సంబంధించినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో
ఈ వాహనాలు అనేవి సరిలేవు. అలాగే విద్యార్థులు ఈరోజు వాహనాల్లో ప్రయాణించేటప్పుడు అనేక ఇబ్బందులకు ఈరోజు గురవుతూ ఉన్నారు అని చెప్పి ఈరోజు ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు జిల్లాలో చూసుకుంటే ఏ కార్పొరేటు ప్రైవేటు పాఠశాలలు తమ ఇష్టానుసారంగా ఏవైతే పాఠ్య పుస్తకాలు కానివ్వండి, విద్యార్థులకు అవసరమైనటువంటి యూనిఫాము, టై, బెల్టు వంటి ఏదైతే వాళ్ళకి అవసరమైనటువంటి పాఠశాల నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో వీటిని అధిక ఫీజులు పెట్టి అధికంగా ఈరోజు వ్యాపారం చేసి పెద్ద ఎత్తున వ్యాపారం చేసి ఈరోజు విద్యార్థుల్ని దోపిడీకి, విద్యార్థుల తల్లిదండ్రులని దోపిడీకి ఈరోజు పాల్పడుతూ ఉన్నారు. వెంటనే ఈ విధమైనటువంటి దోపిడీ వేడకపోతే ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున పోరాటం రూపు దిద్దుకొని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పి జిల్లా వ్యాప్తంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే జిల్లా విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా కూడా మీరు వచ్చి పరిశీలించాలని చెప్పి అడగడం జరిగింది. అయితే వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్తూ అది మా పరిధిలోకి రావు, అది పలానా పరిధి అని చెప్పి ఈరోజు మాట మార్చేస్తా ఉన్నారు. ఈరోజు విద్యాశాఖ అధికారులుగా మీరు పనిచేస్తా ఉన్నారయ్యా. ఎందుకయ్యా అంటే విద్యార్థులకు ఏదైనా ఇబ్బంది వస్తే వాటిని పరిష్కరించాలా. మీరు నామమాత్రంగా ఏదో ఉద్యోగం చేస్తూ మీ యొక్క కాలక్షేపం గడుపుతా ఉన్నారంటే అది కుదరని పని. ఏదైతే ఈ విధమైనటువంటి ఈరోజు బుక్స్ అమ్మటం కానివ్వండి, అధిక ఫీజులు వసూలు చేయడం కానివ్వండి, ఈ విధమైనటువంటి సమస్యలన్నిటి మీద కూడా ఎస్ఎఫ్ఐ పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. ఈరోజు ఆల్రెడీ డిఈఓ గారికి కానివ్వండి, అలాగే ఎంఈఓ గారికి కానివ్వండి అనేక మార్లు వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఈ విధమైనటువంటి చర్యలకి మళ్ళా పాల్పడినటువంటి పాఠశాలలపై ఎస్ఎఫ్ఐ తక్షణమే చర్యలు చేపడతాం. అలాగే జిల్లా విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా ఈ సమస్యల పైన వెంటనే చర్యలు తీసుకొని ఎడల ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం. అలాగే ఈ యొక్క అధికారులు మొద్దునిద్ర వీడకపోతే వారి యొక్క కార్యాలయాలు కూడా ఈరోజు ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మిత్రులారా ఈ సందర్భంగా.